సికింద్రాబాద్ అస్తిత్వం సంస్కృతిపై కాంగ్రెస్ సర్కార్ దెబ్బ కొట్టేలా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ తప్పుల తడకగా జరిగిందన్నారు. రాజ్యాంగంలో లోబడి పనులు చేయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైందని విమర్శించారు తలసాని. సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర, సికింద్రాబాద్ ఆత్మగౌరవం, సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని దెబ్బకొట్టే విధంగా సికింద్రాబాద్ పేరు నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో, పేపర్లో టీవీల్లో లీకులు ఇచ్చిన విధంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనేటువంటి పేర్లు ఏమైనా వస్తున్నాయో, హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటేనే ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుండు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చీమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. నేను చరిత్రలో పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి, క్లాక్ టవర్ సికింద్రాబాద్, అక్కడి నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం. అది ఫస్ట్ ప్రోగ్రాం కింద టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత ఒక బంధకాలు ఇస్తాం. ఆ తర్వాత నీ సెక్రటరేట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. మేము 17వ తారీఖు ర్యాలీ తీస్తామని మా సాధన సమితి పవన్ పోయి అక్కడ ఒక రిప్రజెంటేషన్ అంటే పర్మిషన్ కోసం అప్లై చేస్తే, ఇంతకుముందు సికింద్రాబాద్ బేగంపేటలో పోలీస్ స్టేషన్లో పోయి అప్లై చేస్తుండే ఏదైనా పర్మిషన్స్, వాళ్ళు ఇప్పుడు మల్కాజిగిరి పోమంటూ. అంటే మల్కాజిగిరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు పోతారు, దేనికోసం పోతారు? కాబట్టి దీన్ని బాగా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చే వరకు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.